Hi friends, today our topic is linear programming లో సింప్లెక్స్ మెథడ్ అండి. ఫస్ట్ వీడియోలో మనం లీనియర్ ప్రోగ్రామింగ్ చేసాం, గ్రాఫికల్ మెథడ్. అందులో వేరియబుల్స్ అని ఉంటాయి. జనరల్గా సబ్జెక్ట్ కంటెంట్ అంటే వేరియబుల్స్ అని ఉంటాయి. ఆ వేరియబుల్స్ యొక్క కాంబినేషన్, ఎఫెక్టివ్ కాంబినేషన్ ఆఫ్ ది వేరియబుల్స్ మన ఇట్ విల్ గివ్ ఐదర్ మ్యాక్సిమం అవుట్పుట్ ఆర్ మినిమం. మ్యాక్సిమైజేషన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే మనం ఏదైనా ఆర్గనైజేషన్లో ప్రాఫిట్ ఎర్న్ చేసేటప్పుడు మనం మ్యాక్సిమైజేషన్ మీద మ్యాక్సిమం ప్రాఫిట్ అని అంటాం. అదే కనుక ఎక్స్పెండిచర్ కట్టేలు చేయాల్సి వచ్చినప్పుడు మినిమైజ్ చేసేటప్పుడు మినిమైజేషన్ అంటాం. సో ఈ ఫ్యాక్టర్స్ అనేది ఏ కాంబినేషన్తో మనం తీసుకుంటే విల్ గివ్ ఏ గుడ్ అవుట్పుట్, వెదర్ ఇట్ మే బి మ్యాక్సిమైజేషన్ ఆర్ ఇట్ ఇస్ మినిమైజేషన్. అంటే చెప్పాలంటే ఇది ఆప్టిమైజేషన్ ఆఫ్ దట్ వేరియబుల్స్. అది గ్రాఫిక్ మెథడ్. మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అంటే లీనియర్ ఈక్వేషన్స్ x1 x2 అనే టూ వేరియబుల్స్ మనం తీసుకున్నప్పుడు లీనియర్ ఈక్వేషన్స్, దట్ మీన్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, అలాగే కన్స్ట్రెంట్స్ ఉంటాయని చెప్తాం. ఆ కన్స్ట్రెంట్స్ ఆబ్జెక్ట్స్ రెండింటిని కంబైన్ చేసి మనం వీ హ్యావ్ అరైవ్డ్ దట్ పాయింట్స్ ఆన్ ద గ్రాఫ్. ఆ గ్రాఫ్లో ఉన్న పాయింట్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీల్ గెట్ ఏ which is the maximum or which is the minimum as per our requirement, we are getting the result. అదే గ్రాఫ్ లో కూడా మనం చూపించగలుగుతాం. అలా అదర్వైజ్ ఇన్ ద లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవడం మనం చేయగలుగుతాం. ఎంతవరకు అది చేసాం. బట్ ఇఫ్ ద వేరియబుల్స్ ఆర్ మోర్ దాన్ 2 అయినప్పుడు దట్ మెథడ్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ అండర్ ది గ్రాఫ్ మెథడ్ ఆర్ ఈక్వేషన్ మెథడ్ విల్ నాట్ వర్క్ అవుట్. దానికి మరి ఏంటంటే ఆప్షన్ అంటే దేర్ ఈజ్ అనదర్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ as సింప్లెక్స్ మెథడ్. సింప్లెక్స్ మెథడ్ అనేది for all set of variables, even for 2, 3, 4, any variables aina sare, we can solve and get the result from this method. It is very, very important in the examination. Naturally, whenever any case study given, definitely you will get at least minimum 4 marks to 5 marks. ఒక కేస్ స్టడీ అనేది గ్యారంటీ ఇస్తే కనుక. అండ్ ఇది వెరీ సింపుల్ అండి, బట్ లుక్స్ లైక్ వెరీ కాంప్లికేటెడ్. But I have presented in a very concise manner to just remember easily. Okay. Theoretically, if the variables are more than 2, I think compulsory we have to switch out to that simplex method. First thing. Next ante indulo oka concept untundi. Adentante slack variables, surplus variables. ఇంతకుముందు కూడా మన క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చింది, బట్ ఐ స్కిప్డ్ ఇట్ బికాస్ కంటెంట్ తెలియకుండా మీరు క్వశ్చన్ ఆన్సర్స్ చేయడం కష్టం కాబట్టి జస్ట్ ఐ ఇగ్నోర్డ్ దట్ వన్. ఇది చూసిన తర్వాత అందరికి వెళ్ళినా కూడా మీకు ఈజీగా ఉంటుంది. స్లాక్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఎల్పిలో లీనియర్ ప్రోగ్రామింగ్లో ఉండేది ఒకటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంటుంది. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమైజేషన్ కావచ్చు, మినిమైజేషన్ కావచ్చు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 12x1 ప్లస్ 16x2. దే హ్యావ్ గివెన్ లైక్ దిస్. ఓకేనండి. సో దానికి సబ్జెక్టు దే ఆర్ గివింగ్ సమ్ కన్స్ట్రెంట్స్. ఆ కన్స్ట్రెంట్స్ ఇచ్చాడు. 10x1 ప్లస్ 20x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120. 8x1 ప్లస్ 8x2 ఈజ్ లెస్ దాన్ 80 అండ్ x1 ప్లస్ x2 is greater than or equal to 0. Or otherwise x1 is greater than 0, x2 is greater than 0. It is a null characters అనుకోండి, నాన్ జీరో కన్స్ట్రెంట్స్ అంటాం. ఓకే. ఇప్పుడు ఇందులో సింప్లెక్స్ మెథడ్కి లీనియర్ ప్రోగ్రామింగ్ గ్రాఫికల్ మెథడ్కి తేడా ఏంటంటే బేసిక్ డిఫరెన్స్. అక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నప్పటికీ కూడా వీ ప్రొసీడెడ్ బై అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ఈక్వల్ చేసేసి మనం డైరెక్ట్గా మనం లీనియర్ ఈక్వేషన్స్ మేకప్ చేసి దాని ప్రకారం వెళ్ళిపోయాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది రిప్లేస్ చేయాలి. ఎలా రిప్లేస్ చేస్తామంటే వేరియబుల్స్ పెడతాం, డమ్మీ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, 10x1 ప్లస్ 20x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120. అంటే ఏంటి అర్థం? రైట్ సైడ్ ఉన్నది ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది తక్కువ. సో లెఫ్ట్ సైడ్ సంథింగ్ షార్ట్ ఆఫ్, తక్కువ ఏది అక్కడ ఉంది. అది కనుక ఫిలప్ చేస్తే కనుక దాన్ని ఇట్ విల్ బి ఈక్వల్. ఓకే. ఆ ఫిలప్ చేసేద్దాం మనం ఏంటంటే లెస్ దన్ అస్యూమ్ దట్ వేరియబుల్ ఈజ్ ఏ S1.
and it is called as a slack variable అంట. స్లాక్ వేరియబుల్ అంటే ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఫిలప్ చేసేదాన్ని మనం స్లాక్ వేరియబుల్ అంటాం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎడిషన్ టు దట్ లెఫ్ట్ సైడ్ పోర్షన్. ఓకే, మరి అటువంటిప్పుడు ఎలా యాడ్ చేస్తారండి అంటే మనం చేసినట్టు ఉండాలి, బట్ అట్ ది సేమ్ ఇట్ షుడ్ నాట్ అపియర్ ఇన్ దట్. అందుగురించి మనం చేస్తాం వేరియబుల్ ఈజ్ షోయింగ్ యాజ్ S1, బట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి 10x1 ఉంది, 10x1 ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ x1 is 10. 20x2, ద కోఎఫిషియంట్ ఆఫ్ x2 is 20. అలాగే ఇక్కడ ఒక వేరియబుల్ పెడతాం, S1 అనే వేరియబుల్, ఇట్ ఈస్ స్లాక్ వేరియబుల్ పెట్టి దాని కోఎఫిషియంట్ 0 అవుతుంది. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్, ఆటోమేటిక్గా ఈక్వల్ టు 120 అయిపోయింది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని తీసి పడేస్తాం, ఈక్వల్ చేస్తాం. అలాగే మిగతా వాటికి కూడా. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కూడా యూ కెన్ డూ లైక్ దట్. 8x1 plus 8x2. Okay, here you put a second slack variable as S2. సో అలాగే ఎన్ని ఈక్వేషన్ ఉంటే అన్ని ఈక్వేషన్స్ మీరు పెట్టుకుంటారు. S1, S2, S3 ఇవన్నీ కూడా స్లాక్ వేరియబుల్స్. మరి సర్ప్లస్ వేరియబుల్స్ అంటే ఏంటండి అంటే సపోజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాకుండా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉందనుకోండి, ఆ ఈక్వేషన్ అంటే మినిమైజేషన్ వాడతాం. ఆ ఈక్వేషన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు అంటే ఏంటి, అప్పుడు రైట్ సైడ్ ఉన్నది తక్కువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో ఎక్కువ ఉన్నదంటే మనకి ఈక్వల్ చేయాలంటే ఎక్కువ ఉన్నదాన్ని తగ్గించాలంటే మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎంత పోర్షన్ మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎంతైతే సర్ప్లస్గా ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అందు గురించి మనం చేసే సబ్ట్రాక్ట్ అనేది సర్ప్లస్ మీద సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, అండ్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ మైనస్ కాబట్టి మైనస్ లెట్ us say it is S1, అంటే దట్ వేరియబుల్ ఇస్ కాల్డ్ యాజ్ సర్ప్లస్ వేరియబుల్స్ అంటాం. సో సర్ప్లస్ వేరియబుల్స్ ఎక్కడ ఉపయోగిస్తాము అంటే కనుక ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ మినిమైజేషన్, ఆప్టిమైజేషన్ విత్ మినిమైజేషన్ అయితే కనుక దెన్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దట్ సర్ప్లస్ వేరియబుల్స్. బట్ వేరేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ maximization, what we are using that variables, dummy variables are called as slack variables. So this is the basic difference of that surplus variables and slack variables. There may be several type of questions in theoretically they may give in the examination. What is what? Now we are proceeding for that problem. See, let us say I will go in a slow manner. ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటే కనుక కేస్ స్టడీస్ ఇంకో 2-3 ఉన్నాయి, ఈజీగా యూ కెన్ డూ దట్. ఇనిషియల్లీ it may be difficult to understand. Once if you do it, it will be very easy and very interesting also. So don't hesitate to do these problems. This is a very good scope for getting up at least 4 to 5 marks if any question from this area. చాలా మంది వదిలేస్తారండి, ఈ టాపిక్ కి వదిలేసిన కేసెస్ చాలా చూసాను. ఓకే, నౌ see solution. So solution ఎలా ప్రొసీడ్ అవుతాం చూడండి. ఫస్ట్ స్టెప్ maximization z is equal to 12x1 plus 16x2. This is objective function. Subject to they are giving the constraints like this, 10x1 plus 20x2 plus I have changed it as a plus s1. S1 అనేది ఏంటి అంటే it is a slack variable because I have dummy variable method, because I want to remove that less than or equal to and make it as a g equal. కాబట్టి అక్కడ నేను S1 అనేది ఒకటి యాడ్ చేసుకున్నాను లెఫ్ట్ సైడ్. సో దట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఐఎమ్ చేంజింగ్ 8x1 plus 8x2 plus another slack variable, dummy variable as S2 is equal to 80. So second equation I made like this. Now maximization z is equal to, ఇప్పుడు ఏం చేయాలి, z ఎలా మారుతుంది చూడండి. 12x1 plus 16x2 అంతవరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ వేరియబుల్స్ అనేది అందులో కూడా మరి మ్యాక్సిమం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కూడా రావాలి కాబట్టి ఐఎమ్ మేకింగ్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ S1 0 పెట్టి, కోఎఫిషియంట్ ఆఫ్ S2 0 పెట్టి, స్లాక్ వేరియబుల్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేశాను. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డమ్మీ వేరియబుల్స్ అయినప్పటికీ కూడా దాని కోఎఫిషియంట్స్ 0 చేసినప్పుడు ఆటోమేటిక్గా నో వాల్యూ ఫర్ దట్, బట్ ఐ మేడ్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు నౌ స్లాక్ వేరియబుల్స్ అనేది మీకు తెలిసిందే. ఏంటి స్లాక్ వేరియబుల్స్ అంటే S1 S2 ఆర్ స్లాక్ వేరియబుల్స్. దస్ x1 x2
S1, S2 అన్ని కూడా greater than or equal to 0. Because of the multiplication by the 0, it becomes 0. Otherwise, it is greater than or equal to 0 అని చెప్పేసి మనం స్పెసిఫై చేస్తున్నాం. Now, initial simplex table అనేది this is the format you have to remember. Okay. అదేంటంటే these are 5 columns will be there and 3 rows will be there. చూడండి ఇందులో CBI and this is CJ. Okay, I will tell one by one. First of all, CJ అని వేసుకుంటాం. అంటే దట్ మీన్స్ C అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఓకే ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఏ ఉన్నాయి చూడండి 12, 16, 0, 0. సో దీస్ ఆర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క కోఎఫిషియంట్స్ ఇవన్నీ కూడా. అదే ఇక్కడ రిప్రజెంటెడ్ బై CJ అంటాం. ఓకే, నెక్స్ట్ దాని కింద దట్ మీన్స్ వేరియబుల్స్ x1, x2, s1, s2 బేసిక్ వేరియబుల్స్ ఇవన్నీ కూడా. సో దాని నుంచి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సంబంధించిన వేరియబుల్స్ అన్ని కూడా x1, x2, s1, s2 ఇవి x1, x2, s1, s2. సో అక్కడికి వచ్చింది పైన అన్ని కూడా కోఎఫిషియంట్స్, కింద అన్ని కూడా వేరియబుల్స్, రైట్. అందుగురించి మనం స్ప్లిట్ చేసాం దీన్ని. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దిస్ పోర్షన్ దట్ మీన్స్ CBI, దట్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్లో నేనేం చేశానంటే ఇక్కడ S1, S2 అనేదాన్ని డమ్మీ వేరియబుల్స్ని ఇక్కడ నేను కూడా వేసుకున్నాను. ఐ వాంట్ దట్ బికాజ్ ఇట్ ఈస్ స్పెషల్ గ్రూప్, నేను క్రియేట్ చేసింది కాబట్టి సెపరేట్గా నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను S1 అండ్ S2. ఓకే, 2 rows కింద చేసి దానికి సంబంధించిన కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ ఇక్కడ రాశాను 0, 0. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అనేది స్టాండర్డ్ స్ట్రక్చర్ అని. ఓకే, ఇప్పుడు తర్వాత సొల్యూషన్కి ఒక కాలం పెట్టాను, రేషియోకి ఒక కాలం పెట్టాను. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. నౌ ఐఎమ్ ఫిల్లింగ్ అప్ దట్ వాల్యూస్. ఎలాగ చూడండి, మ్యాట్రిక్స్ ఫార్మాట్ తీసుకొస్తున్నాను. ఎలాగంటే హియర్ ఈక్వేషన్ 1 ఐఎమ్ టేకింగ్. దిస్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఐ హ్యావ్ టేకెన్. కన్స్ట్రైంట్ మాట అందులో ఏమన్నా చూడండి, x1 10 ఉంది, x2 20 ఉంది, S1కి ఏమో 1 ఉంది. అక్కడ 1 into S1 కదండి దానికి కోఎఫిషియంట్. S2 ఇక్కడ కూడా S2 ఉంది, కానీ ఐ హావ్ రిటన్ అట్ 0, కోఎఫిషియంట్ ఆఫ్ 0 కాబట్టి S2 0 అయిపోయినట్టుగా చూపించుకున్నాను. అలాగే ఇక్కడ కూడా రీరైట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు కదండి. అప్పుడు ఏమవుతుందంటే 10, 20, 1, 0. ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ ఐ హావ్ రిటన్ లైక్ దిస్. ఓకే, బికాజ్ ఈ కోఎఫిషియంట్స్కి ఈ బేసిక్ వేరియబుల్స్కి కింద వచ్చింది. నెక్స్ట్ ఇఫ్ ఐ టేకెన్ దట్ S2 పార్ట్, S2కి ఆల్రెడీగా 0 రాసుకున్నాను, 0, 0 కాబట్టి నేను ఐఎమ్ సేయింగ్ దట్ సెకండ్ ఈక్వేషన్. ఐఎమ్ కమింగ్ టు ద సెకండ్ ఈక్వేషన్ 88. సో 88 అండ్ S1, ఇక్కడ S1 అనేది ఉండదు కదండి, S1కి 0 ఉంటుంది. సో ఐ హ్యావ్ టేకెన్ దట్ కోఎఫిషియంట్ ఆఫ్ S1 is 0. S2కి మాత్రం ఉంటుంది, 1 ఉంటుంది. సో ఐ హ్యావ్ టేకెన్ 1 అండ్ దట్ సొల్యూషన్ ఈజ్ 80. సో 120, 80 అనేది సొల్యూషన్స్. అక్కడ దాకా నేను డేటా ఐఎమ్ కాపీయింగ్ ఫ్రమ్ దట్ ఈక్వేషన్. ఇక్కడ దాకా నేను చేశాను. ఇక్కడ నుంచి మనం ఫంక్షనల్లోకి వెళ్తాం. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది మన డిస్కస్ పాయింట్. సో హియర్ ZI, ఐఎమ్ టేకింగ్ దట్ ZI. వాట్ ఈస్ ది ZI? ఈ ZI అనేది ఏంటంటే దిస్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ అండి. మ్యాట్రిక్స్ అనేటప్పటికీ ఇక్కడ మీకు ఇది 0, 0 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ S1, S2కి 0, 0 ఉంటాయి కదండి. దాంతో ఈ ఇక్కడ ఉన్న వేరియబుల్స్ తోటి నేను కంబైన్ చేసి మ్యాట్రిక్స్ ఫార్మేట్లో తీసుకొస్తాను, వర్కౌట్ చేస్తాను. ఓకే, కంప్యూట్ చేస్తాను. ఎలా చేస్తామంటే ZI అనేదండి నథింగ్ బట్ దానికి ఒక ఈక్వేషన్ ఉందనుకోండి, సిగ్మా I is equal to 1 to n. ఓకే, దట్ మీన్స్ CBI ఇంటూ AIJ అంటాం. అవన్నీ ఎందుకు మీకు చాలా సింపుల్గా చెప్తాను. మ్యాథమెటిక్స్ ప్రకారం చూసుకుంటే కనుక 0 into 10 plus 0 into 8. సో కింద మనకు వాల్యూ వేసేసుకుంటాం. ZI వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 0 into 10 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ 0 into 8. ఈ రెండు. సో ఎంత వచ్చింది చెప్పండి, 0 into 10 is 0, 0 into 8 is equal to 0, 0 plus 0 is equal to 0. సో ఐ హ్యావ్ టేకెన్ 0.
అగైన్ సెకండ్ దాంట్లోకి వచ్చాం. దట్ మీన్స్ సెకండ్ కాలంలో అంటే ఏంటంటే మీకు ఫస్ట్ రో సెకండ్ కాలము ఎలిమెంట్ ఇది ఎలిమెంట్స్ అంటాం. అలాగే సెకండ్ రో ఓకే సెకండ్ కాలం ఎలిమెంట్ మల్టిప్లికేషన్ చేసి కలపడం అన్నమాట. 0 into 20 0 plus 0 into 8 0. So 0 plus 0 is equal to 0. Again I am coming to third one. That means 0 into 1 0 plus 0 into 0 0. So 0 plus 0 is equal to 0. Again fourth one 0 into 0 0 plus 0 into 1 0. So 0 plus 0 is equal to 0. అలాగే సిమిలర్గా యూఆర్ కమింగ్ టు ద సొల్యూషన్ 0 into 120 0 0 into 80 0. Summation of these two will become 0. సో అప్ టు దట్ జెడ్ వాల్యూస్ కనుక్కోవడం అనేది మీకు చెప్పాను. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ దట్ కంపారిజన్ ఆఫ్ దట్ సిజే అంటే సిజే అంటే కోఎఫిషియంట్ ఆఫ్ దట్ వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. ఈ x1 x2 s1 s2 పైన రాసాం కదా. దానికి ఇప్పుడు మనం అప్టైన్ చేసిన జెడ్జే వాల్యూస్కి ఉన్న డిఫరెన్స్ అనేది మనం చేస్తే కనుక అండ్ హౌ మచ్ డిఫరెన్స్ యూ సీ 12 minus 0 is equal to 12, 16 minus 0 is equal to 16, 0 minus 0 is equal to 0, 0 minus 0 is equal to 0. So I got the values of gj, cj minus zj is equal to this one. ఇలా వచ్చినప్పుడు మనకి గనక సింపుల్గా 0 కానీ మైనస్ వాల్యూ కానీ వస్తే కనుక ఇక్కడతో ఆ ఎక్సర్సైజ్ అక్కడతో ఆపేసి విల్ కన్ఫర్మ్ దట్ వాల్యూస్ ఆఫ్ దట్ వేరియబుల్స్ మనం చేస్తాం. కానీ అలా లేనప్పుడు అగైన్ వీ హ్యావ్ టు ఫాలో ఏ మెథడ్. ఆ మెథడ్ ప్రకారం మనం అగైన్ వీ హ్యావ్ టు ప్రాసెస్ దట్ ఫర్దర్ స్టెప్స్ అండ్ డూ దట్ ఎక్సర్సైజ్ అంటిల్ వీ గెట్ దట్ మైనస్ వాల్యూస్ ఆర్ జీరో వాల్యూస్. సో ఇక్కడ 0 0 వచ్చినాయి కరెక్టే. కానీ ఈ రెండు పాజిటివ్ అనేది ఈ రెండు కూడా మీకు ఐదర్ 0 ఆర్ నెగిటివ్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు మనకు సొల్యూషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సో హియర్ ఫర్ ఆప్టిమైజేషన్ కండిషన్ ఏంటంటే ఫర్ మ్యాక్సిమం ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుందంటే సిజే మైనస్ జెడ్జే ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద మ్యాక్సిమైజేషన్. సో మ్యాక్సిమైజేషన్ చేస్తున్నప్పుడు మనకి సొల్యూషన్ కావాలనుకుంటే సిజే మైనస్ జెడ్జే వాల్యూస్ అన్నీ కూడా 0 కానీ నెగిటివ్ కానీ ఉండాలి. ఒకవేళ కనుక మీరు మినిమైజేషన్ చేశారనుకోండి, మినిమైజేషన్ ఎక్సర్సైజ్ అంటే దట్ ఈస్ మనం చూసాం కదండి, కాస్ట్ రెడ్యూస్ చేయడం అక్కడ మనం ఉపయోగిస్తాం. సో జెడ్ వాల్యూ కనుక మినిమైజ్ చేసే ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుందంటే సిజే మైనస్ జెడ్జే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం చేసేదంతా కూడా మ్యాక్సిమైజేషన్లోనే చేస్తాం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో థియరిటికల్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా బిట్స్లోకి వస్తే కనుక దిస్ ఇస్ ది ఈక్వేషన్, దిస్ ఇస్ ఆల్సో పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్స్. ఓకే, ఇఫ్ ద మ్యాక్సిమైజేషన్ సిజే మైనస్ జెడ్జే ఇజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ less than or equal to 0, greater than or equal to 0, or equal to 0, or less than 0, greater than 0, any combination they may ask. So that's why this is very, very important. Now, so ఇప్పుడు మనకి నెగిటివ్ రావాలి లేదా 0 రావాలి. సో అప్పుడు ఏం చేయాలి? At this point we got this one, but we should get a 0 and negative కావాలి. So for that we are proceeding further function as next step వెళ్తున్నాం. So I have directly placed this one. ఇక్కడ ఏం చేశానంటే మీకు అర్థం అవడం కోసం ఇదే టేబుల్ని ఇక్కడ కాపీ చేశాను. ఇంకా నేనేం చేయలే, జస్ట్ ఐ కాపీడ్ దిస్ టేబుల్ టు దిస్ ప్లేస్ అంటే అర్థం అవడం కోసం. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏదో చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా స్లోగా వెళ్తానండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ పీస్ఫుల్లీ అండ్ కేర్ఫుల్లీ. నౌ సిజే మైనస్ జెడ్జే ఇలా వచ్చినప్పుడు వాల్యూస్ వచ్చినాయి కదా, ఇక్కడ 12 16 0 0 వచ్చినాయి కదా. వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద హైయెస్ట్ వాల్యూ ఏముందో చూడండి. హైయెస్ట్ వాల్యూ 4 16 ఉంది. ఓకే, సో 16 ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆ 16 ఉన్న కరస్పాండింగ్గా ఉన్న కాలం అని మనం పికప్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి. సి ఐ హ్యావ్ పిక్డ్ అప్ లైక్ దిస్. మీకు చూపించాను ఇప్పుడు 28. దీన్ని మనం ఏం చేస్తామంటే ఎన్ సర్కిల్ చేసేస్తాం. సో ఎన్ సర్కిల్ చేస్తాం అంటే హైయెస్ట్ వాల్యూకి ఎన్ సర్కిల్ చేస్తాం. సో కాలం అనేది దీన్ని మనం ఏమంటాం అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కీ కాలం అండి. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ
key column. Okay. Next, we have to go for that key row. Key row అనేది కూడా మనం కనిపెట్టాలి. ఎలా కనిపెడతాం అంటే we have to do some manipulation. క్యాలిక్యులేషన్ చేయాలి. చేయడం అంటే ఏంటంటే సొల్యూషన్ ఆల్రెడీ ఉంది కదండి, ఇక్కడ 120, 80 ఉంది కదా. ద కరస్పాండింగ్ కీ వాల్యూస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దాన్ని పెట్టి డివైడ్ చేయాలి ఈ సొల్యూషన్. సో ఐఎమ్ డూయింగ్ దట్ ఎక్సర్సైజ్ యూసీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ ద 120, ద కరస్పాండింగ్గా వచ్చిన మీకు కీ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఎంత 20. సో డివైడ్ చేస్తున్నా సింపుల్గా. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్? 120 by 20 is equal to 6. I got the value of 6. Again, second దాంట్లో కూడా నేను అలా చేస్తాను. సో 80 divided by 8 is equal to 10. సో I got the ratio ఎలా వచ్చిందండి? 6:10 వచ్చింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ దీస్ టూ, వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ? సో 6 is the least value. సో ఎప్పుడైతే 6 లీస్ట్ వాల్యూ వచ్చిందో దానికి కరస్పాండింగ్గా ఉన్న రోని మనం ఎన్సర్కిల్ చేస్తాం. సో నేను చూసి చేసేది చూడండి ఒకసారి. See here, I have done. సో ఎన్సర్కిల్ చేశాను. సో ఇలాగ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లో కీ కాలం అనేది ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత బేసింగ్ ఆన్ దట్ వాల్యూస్ అండ్ టేక్ ద లీస్ట్ వాల్యూ. ఆ లీస్ట్ వాల్యూ ప్రకారం యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ కీ రో. సో రెండు చేసిన తర్వాత ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యి ఎక్కడ మీకు వచ్చింది ఇంటర్సెక్టింగ్ వాల్యూ ఎంత అంటే 20. సో కామన్గా ఉండేది 20 కదా రెండింటికి. ఈ 20ని ఏమంటాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కీ ఎలిమెంట్ అంటాం. సో వాట్ ఈస్ కీ రో, వాట్ ఈస్ కీ కాలమ్, హౌ టు గెట్ దట్ కీ కాలమ్ అండ్ హౌ టు గెట్ దట్ కీ రో, అండ్ వాట్ ఈస్ దట్ కీ ఎలిమెంట్, ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే. నౌ అదంతా అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ దట్ ఇటరేషన్. దట్ మీన్స్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ process study. ఎలాగంటే చూడండి, again I am taking that same table CBI CJ 12 16 00 బేస్ వేరియబుల్స్ x1 x2 s1 s2 ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ మార్పు ఏం చేస్తాం అంటే we have to eliminate that slack variables. one by one slack variables తప్పించి దాన్ని మనం వేరియబుల్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే x1 x2లోకి తీసుకురావాలి. ఈక్వేషన్స్ తీసుకురావాలనుకుంటే ఏం చేస్తాడో, ఎప్పుడైతే మీకు ఇంటర్సెక్ట్ అయిందో సో మీకు పాయింట్స్ ఏంటండి, ఈ x2 అండ్ ఈ రోలో మీకు చూపిస్తున్నది s1. అంటే ఏంటంటే కాలంలో చూపించేదేమో x2 చూపిస్తుంది, రోలో చూపించేది కరస్పాండింగ్గా ఉన్నది s1 చూపిస్తుంది. సో ఈ రెండు మనం రీప్లేస్ చేయాలి. ఎలా చేస్తాం? See here, I have given the arrow. అంటే ఏంటి, ఈ x2 అనేది ఇక్కడికి వచ్చేసి ది s2ని బయటికి పంపిస్తాం. సో s1 ఏమంటాం అంటే ఇట్ ఈస్ గోయింగ్ వేరియబుల్ అంటాం, లీవింగ్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. లీవింగ్ వేరియబుల్. ఈ x2ని ఏమంటాం అంటే ఎంటరింగ్ వేరియబుల్ అంటాం. చూడండి ఇక్కడ రాశాను, s1 ఈజ్ లీవింగ్ వేరియబుల్. ఓకే, బికాస్ ద కీ ఎలిమెంట్స్ ఐడెంటిఫైడ్. కీ ఎలిమెంట్ ఐడెంటిఫై చేశాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే x2 అనేది ఎంటరింగ్ వేరియబుల్. సో ఇది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతుందంటే ఏంటి అర్థం ఏంటి, ఈ s1 తీసి పడేసి చూడండి ఇక్కడ x2 పెట్టేశాను. ఎప్పుడైతే మీకు x2 పెట్టేశానో దానికి సంబంధించిన వేరియబుల్ ఉందిగా, దానికి సంబంధించిన వేరియబుల్ పైన చూడండి, CJ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్, కోఎఫిషియంట్ ఆఫ్ దిస్ వేరియబుల్ x2 16. సో ఆ 16 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. సో అక్కడికి మీకు నెక్స్ట్ స్టెప్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి 2 రోస్ ఉన్నాయండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రో, ఆ తర్వాత సెకండ్ రో. అంటే ఏదైతే మనకు ఉందో, లింక్ అయ్యి ఉందో, ఈ ఇంటర్సెక్షన్ రెండింటి దగ్గర క్రాస్ అయ్యి ఓకే అంటే ఓవర్లాపింగ్లో ఎన్సెక్ట్ అయిపోయి ఉందో ఆ రోని తీసుకుంటాం. ఆ రోని తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత మిగతా స్టెప్ రెండోది. అంటే రెండింటికి డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగిస్తాం అన్నమాట. ఫస్ట్ దానికి ఉపయోగించే మెథడ్, సెకండ్ దానికి ఉపయోగించే మెథడ్ ఆఫ్ చేంజింగ్ దట్ వేరియబుల్స్ డిఫరెంట్. ఫస్ట్ దానికి ఏం చేస్తామంటే చూడండి, సో సింపుల్గా ఇక్కడ ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదండి, ఆ వాల్యూస్ అన్నీ కూడా 20 పెట్టి మనం డివైడ్ చేస్తాం. అంటే కీ ఎలిమెంట్ పెట్టి డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోవడం చాలా సింపుల్.
అంటే the entire row you are taking 10, 20, 1, 0, 120 తీసుకుని దాన్ని 20 పెట్టి కీ ఎలిమెంట్ పెట్టి డివైడ్ చేశాడు. సో ఇప్పుడేమవుతుంది మీకు 10/20 వేసుకోండి. సో 1/2 ఇక్కడ బ్రాకెట్లో కూడా మీకు చూపించాను హౌ ఐ గాట్ దిస్ వాల్యూ. నెక్స్ట్ 20/20, సో ఇట్ ఈస్ 1 and 1/20 I'm getting 1/20 and 0/20 it is 0. So I got half 1/20 0 and here 120/20 that is coming as 6. సో ఇక్కడ దాకా మీకు వాల్యూస్ వచ్చేసింది. ఓకేనండి. నెక్స్ట్ అలాగే ఫస్ట్ వచ్చేసింది. ఫస్ట్ రో ఐ రిప్లేస్ చేంజ్ అంటే ఇటరేషన్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఈ ప్రకారం ఈ స్టెప్స్ ప్రకారం రిపీటెడ్గా వెళ్ళిపోవడమే. సో చేసేసాం. చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకేమున్నాయండి 8 8 0 1 8 ఇది ఒక రో ఉంది. దీనికి మనం చేసేటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు అడాప్ట్ దిస్ ఫార్ములా. అదేంటంటే మనం న్యూ వాల్యూస్ రిప్లేస్ చేయాలి. 8 బదులు న్యూ వాల్యూ రావాలి, అలాగే 8 బదులు న్యూ వాల్యూ రావాలి. ఇవన్నీ మార్చాలంటే కనుక దిర్ ఇస్ ఎ ఫార్ములా. న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ corresponding key column value into corresponding key row divided by key element. Okay, this is the formula. అవటానికి ఫార్ములా కొద్దిగా కష్టంగా ఉన్నా సరే వన్స్ ట్వైస్ థ్రైస్ చేశారంటే చాలా ఈజీ అండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మీకు 8 అనేది ఓల్డ్ వాల్యూ. ఓకే, 8 అలా ఉండాలి. ఉన్న తర్వాత 8 మైనస్ నెక్స్ట్ ఏమవుతుందో సి కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్. కీ రో ఎలిమెంట్ ఏమవుతుంది కీ కాలం ఎలిమెంట్. కీ కాలం ఎలిమెంట్ చూడండి. కరస్పాండింగ్ కీ కాలం అంటే దీనికి కరస్పాండింగ్ ఉన్న కీ రో ఇది, కీ కాలం ఇది, కీ రో ఇది. సో ఇక్కడ మీకు కరస్పాండింగ్ కీ కాలం అనేటప్పుడు 8, అలాగే కరస్పాండింగ్ కీ రో అంటే 10. అంటే 8 into 10 80 డివైడెడ్ బై కీ ఎలిమెంట్ 20. 80/20 40 అంటే 4. 80/20 అంటే 4. ఓకే, సో అంతకుముందు ఆల్రెడీ ఓల్డ్ వాల్యూ 8 ఉంది కదండి. 8 మైనస్ 4, సో రిజల్ట్ ఈజ్ 4. ఓకే, సో 4 వచ్చింది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. అదర్వైజ్ సెకండ్ దాన్ని చూద్దాం. సో సెకండ్ తీసుకుంటున్నాను 8. ఓల్డ్ వాల్యూ ఎంత అండి 8. న్యూ వాల్యూ అనేటప్పటికి ఏం చెప్తాను కరస్పాండింగ్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ 8 ఒక కరస్పాండింగ్ కీ రో అండ్ కీ కాలం వాల్యూస్. సో ఇక్కడ ఏంది కీ కాలంలోనే దాని అంతా అదే ఉంది కాబట్టి 8 అవుతుంది. అలాగే ఎదురుకుండా 20 ఉంది, దట్ ఈస్ రోలో. సో 8 into 20 divided by 40. 8 into 20 divided by 40 అంటే దట్ ఈస్ ఆల్సో కమింగ్ యాజ్ 4. సో హియర్ 8 వస్తుంది. 8. సో 8 minus 8 we got it is 0. Okay, we just work out here. అలాగే సపోజ్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు దట్ 0 is the old value అండ్ దీనికి కరస్పాండింగ్గా ఉన్న కీ కాలం ఏమవుతుందండి 8 అవుతుంది. కీ కాలం 8 అవుతుంది. అది కీ రో ఎంత అవుతుంది 1 అవుతుంది. సో 8 into 1 is 8. సో 0 minus divided by 1 8 0, that means 0 and 8 into 1 8 by your value is 20. 8/20 correct. 8/20 అంటే 2/5. సో 0 minus 2/5 minus 2/5. ఓకే, అదే ఫార్ములా మీరు అలా ఉపయోగిస్తున్నారు యూ విల్ గెట్ 1. హియర్ ఆల్సో యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ ఐ హావ్ షోన్ హియర్ 32 ఎలా వచ్చింది చూడండి. దిస్ ఈజ్ 80. ఓకే, సో ఇక్కడ మీకు 80 కరస్పాండింగ్ ఉన్నది ఎంత అండి కాలం వాల్యూ 8. సో వాట్ ఈస్ ద రో వాల్యూ 120. సో 8 into 120 divided by key element 20 I have taken here and old value 8. So 8 minus 8 into 120/20 you got 32. సో ఈ రకంగా ఏంటంటే వాల్యూస్ అన్ని న్యూ వాల్యూస్ అన్ని సెకండ్ దాంట్లో రిప్లేస్ చేస్తాం. ఫస్ట్ కాలం చాలా ఈజీ అండి. సింపుల్గా డివైడింగ్ ఆఫ్ దట్ కీ ఎలిమెంట్ పెట్టి మొత్తం అన్నిటిని డివైడ్ చేసుకుని వాల్యూస్ వేసుకుంటాం, కొత్త వాల్యూస్ రిప్లేస్ చేస్తాం. సెకండ్కి వచ్చేటప్పటికి మాత్రం యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా అండ్ అరైవ్ దిస్
వాల్యూస్. వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ కొత్త వాల్యూస్ అనే వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సి హియర్ అగైన్ ఇక్కడ 16 ఉందండి, ఇక్కడ 0 ఉంది. సో యు గో ఫర్ దట్ అవర్ జడ్జే. జడ్జే తెలుసు కదా మీకు, మ్యాట్రిక్స్ 16 into half plus 0 into what is that here, 0 into 4, 0 into 4. ఓకే, అలాగే 16 into 1 and 0 into 0 and 16 into 1/20 plus 0 into minus 2/5. అలాగే 16 into 0 plus 0 into 1 వేసుకుంటే మనకి యూ విల్ గెట్ వాల్యూస్ ఆఫ్ 8, 16, 4/5, 0. సో ఈ వాల్యూస్ మీకు వస్తాయి. ఓకేనండి. వచ్చిన తర్వాత జడ్జే వచ్చేసింది. ఇప్పుడు మీరు సిజే మైనస్ జడ్జే. సిజేలో 12, 16, 0, 0 ఉన్నాయి కదండి. ఇంతకుముందు సేమ్ ఏం చేసామో అదే ఎక్సర్సైజ్, అదే రిపిటేషన్ చేస్తాం. సో అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ గెట్ 4, 0 minus 4/5, 0. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ సిజే మైనస్ జడ్జే. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఏమనుకున్నాం, అయితే 0 రావాలి లేదంటే మైనస్ ఫిగర్ రావాలనుకున్నాం. కానీ ఇక్కడ మనకి 3 వరకు సాటిస్ఫై, కానీ ఒకటి మాత్రం ఉండిపోయింది పాజిటివ్. పాజిటివ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. సో అగైన్ యూ హ్యావ్ టు అప్లై, గో ఫర్ దట్ అనదర్ ఎక్సర్సైజ్. అనదర్ ఎక్సర్సైజ్ అంటే అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ దట్ సెకండ్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్ చేయాలంటే మళ్ళీ అగైన్ చూడండి, వాట్ యూ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ చూజన్ దట్. మళ్ళీ రిపిటేషన్ అంటే రో కాలం సెలెక్ట్ చేయాలి. కాలం సెలెక్ట్ చేయాలంటే సిజే మైనస్ జడ్జే అంటే ఐఎమ్ గోయింగ్ ఫర్ ద సెకండ్ ఇటరేషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 4 అనేది కూడా పోవాలి, మైనస్ వచ్చేయాలి నాకు. అయితే 0 కానీ మైనస్ రావాలి. అందుగురించి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ బ్రాకెట్లో ఉన్నాయి, ఎలా క్యాలిక్యులేట్ చేశానో చూపించడం కోసం మాత్రమే చేశానండి. అది మీరేమి చేయక్కర్లేదు. వర్కౌట్ అయినప్పుడు ఎలా వర్క్ వచ్చిన ఈ వాల్యూస్ హాఫ్, 1, 1/20 అనే దాని గురించి బ్రాకెట్లో రెడ్ కలర్లో చూపించాను. బట్ యూ నీడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ కన్సిడరేషన్. ఇది అలా చేయక్కర్లేదు, అర్థమైతే చాలు. సో ఇప్పుడు ఏమవుతుంది, 4, 0 minus 4/5, 0లో ఓకే, వీటిల్లో ఏది హైయెస్ట్ అండి? 4 is the హైయెస్ట్ వాల్యూ. సో హైయెస్ట్ తీసుకున్నప్పుడు దానికి కరస్పాండింగ్గా ఉన్నది మీరు ఎన్సర్కిల్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఎన్సర్కిల్ దట్ కీ కాలం. సో కీ కాలం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం చెప్పాను మీకు, ఇమ్మీడియట్గా ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నాయి కదండి, 6, 32 ఉన్నాయి కదా, దాన్ని పెట్టి ఈ ఎలిమెంట్ తోటి డివైడ్ చేయాలి. అంటే ఏమవుతుంది మీకు, ఇది చూడండి, ఇక్కడ రేషియోలో 6, ఐఎమ్ టేకింగ్ ద సొల్యూషన్ 6 డివైడ్ బై దిస్ హాఫ్. ఎందుకంటే ఈ కాలంలో ఉన్నది ఎలిమెంట్ హాఫ్, డివైడ్ చేస్తే 12 వచ్చింది. అగైన్ అలాగే ఇక్కడ కాలంలో ఉన్న 4ని 32 పెట్టి ఇక్కడ డివైడ్ చేశాను రేషియోలో. సో 32/4 ఐ గాట్ 8. సో ఇక్కడ రేషియోలో మీకు 12 and 8 వచ్చింది. ఇందులో విచ్ ఈజ్ ద లీస్ట్ అంటే కనుక ద లీస్ట్ ఈజ్ 8. సో ఎప్పుడైతే లీస్ట్ ఉందో ఆ లీస్ట్నే మనం సెలెక్ట్ చేసుకుంటాం. దేనికి? కాలం, రోకి. సో ఐ గాట్ దిస్ రో. చూసే ఎన్సర్కిల్ చేస్తాను. ఎన్సర్కిల్ రో ఎన్సర్కిల్ అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కీ రో, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కీ కాలం. రెండు ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. ఎక్కడ చేసుకున్న దాని ఎలిమెంట్ ఏంటిది? 4. దిస్ ఈస్ కాల్డ్ ది కీ ఎలిమెంట్. సో ఈ కీ ఎలిమెంటే మనకి మళ్ళీ కావాల్సి వస్తుంది. ఎలా కావాలంటే మీకు జస్ట్ ఏం చేశారు మీరు, కీ రో వచ్చింది, కీ కాలం వచ్చింది, కీ ఎలిమెంట్ కూడా వచ్చింది. కీ ఎలిమెంట్ అనేది 4 వచ్చింది. సో విత్ దిస్ 4 యూ హ్యావ్ టు గో ఫర్ దట్ నెక్స్ట్ ఇటరేషన్ 2లోకి వెళ్తాం. చూడండి, ఈ 2లోకి ఏం చేసామంటే హియర్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ దట్ వాల్యూస్, ఇక్కడ చూడండి, ఇందాక రిప్లేస్ చేసాం కదా, ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇది వచ్చినప్పుడు ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈ వాల్యూ చూడండి, దీనికి కరస్పాండింగ్ ఈ వాల్యూ ఈ రోకి కరస్పాండింగ్గా ఉన్నది, ఈ రో కరస్పాండింగ్ S2, దీనికి కరస్పాండింగ్ S1, ఈ రెండిట్లో రిప్లేస్ చేస్తాం. అంటే ఏంటంటే S2 అనేది ఇట్ ఈస్ లివింగ్ వేరియబుల్ అండ్ X1 అనేది ఇట్ ఈస్ ఎంటరింగ్ వేరియబుల్. సో ఆ రకంగా అవుతుంది, ఇక్కడ X1 వస్తుంది,
ఆటోమేటిక్గా దాని కోఎఫిషియంట్ 12 అని వస్తుంది. మిగతా వాల్యూస్ అన్ని కూడా మనం అలాగే కాపీ చేసి పెడతాం. సో ఐ హ్యావ్ టేకెన్ టు దట్ నెక్స్ట్ టేబుల్ సో దట్ హౌ ఐ గాట్ అనేది చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ సింపుల్గా x1 x2 వచ్చేసింది, 12 వచ్చేసింది ఇక్కడ, అండ్ ఇక్కడ ఉన్న S2 అనేది లేచిపోయింది, పంపించేసాం. సో పంపించేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, అగైన్ ఈ వాల్యూస్ ఉన్నాయి చూడండి, హాఫ్, 1, 120, 0, ఇవన్నీ కూడా, ఇవన్నీ చేసేటప్పుడు మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రో తీసుకోమని చెప్పాను. ఈ రోని డివైడెడ్ బై సింపుల్గా యూ హ్యావ్ టు అప్లై దట్ కీ ఎలిమెంట్ పెట్టి డివైడ్ చేసాడు. కీ ఎలిమెంట్ అనేది ఇప్పుడు 4. ఓకే, 4 పెట్టి 4/4, 0/4, -2/5/4, 1/4 అండ్ 32/4. సో ఆ రకంగా చేస్తే కనుక మీకు యూ విల్ గెట్ 1, 0, -1/10, 1/4, ఇక్కడ 32/4 అంటే 8. సో యూ గాట్ లైక్ దిస్. ఏ కాలమ్కి ఏది అప్లై చేయాలని కూడా చెప్తున్నాను మీకు. సో ఇది ఈ కాలం అని చూడండి, ఈ కాలం సంబంధించింది ఆల్రెడీ ఎన్సర్కిల్ చేస్తాం కదా. సో దీనికి మనం డివిజన్ ఆఫ్ దట్ కీ ఎలిమెంట్ తోటి డివైడ్ చేయడం. ఆ తర్వాత లెఫ్ట్ అవుట్ దానికి మాత్రం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. పైన కూడా అలాగే చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ కింద కాలం వచ్చింది కాబట్టి కింద దాన్ని మనం డివైడ్ బై కీ ఎలిమెంట్ పెట్టి మనం డివైడ్ చేసాం. చేస్తే కనుక ఐ గాట్ దిస్ వన్ సింపుల్గా. ఓకే, 1, 0, -1/10, 1/4. ఓకేనండి, ఆల్ దీస్ వాల్యూస్ యూ కెన్ చెకప్. ఎందుకంటే మీ బ్రాకెట్లో వేసాను 4/4, 0/4 ఇవన్నీ వేసాను, దాని ప్రకారం చెక్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత లెఫ్ట్ అవుట్ కాలం అని చూడండి, దానికి మాత్రం మనం ఈక్వేషన్ ఉపయోగించాలి చెప్పాను. ఇక్కడ చూపించేటప్పుడు కరస్పాండింగ్ ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ ఇంటూ కరస్పాండింగ్ కీ రో వాల్యూ డివైడెడ్ బై కీ ఎలిమెంట్. అది మీకు ఎగ్జాంపుల్లో చూపించాను. ఓకే, ఇక్కడ ప్రీవియస్గా ఉన్న దాని మీద తీసుకుని మీరు చేస్తే కనుక దీని ప్రకారం అంటే రెండు మీకు వర్కౌట్ చేసి చూపించాను. యూ విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ 0, 1, 1/10, -1/8 అండ్ 2. ఏదైతే మెథడ్ చెప్పానో మీ దాని ప్రకారం యూ యువర్ సెల్ఫ్ వర్కౌట్ అండ్ ఆఫ్టర్ దట్ యూ ఫాలో మై ఎనీ డౌట్ మీకు అక్కడ వస్తే కనుక మీరు జస్ట్ వెరిఫై మై దిస్ వీడియో. దట్ ఈస్ ది బెస్ట్ వే. ఓకే, సో సెకండ్ మెథడ్లో మీకు కరెక్ట్గా వస్తాయి వాల్యూస్ చూడక్కర్లేదు, బికాజ్ ఐ టాలీడ్ వెరిఫైడ్ ఆల్సో. సో ఇది వచ్చేసింది. వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు మొత్తం కొత్త వాల్యూస్ అన్నీ రీప్లేస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ మామూలే జెడ్ జే అనేది ఎప్పటికీ 16 × 0 + 12 × 1 సమ్మేషన్ 12. అలాగే 16 × 1 + 12 × 0. సో యూ విల్ గెట్ 16. 16 × 1/10 + 12 × -1/10. So you got 2/5. And 16 × -1/8 + 12 × 1/4. So you got 1. అలాగే 16 × 2 + 12 × 8 summation you got 128. సో అక్కడికి ZJ అనేది వచ్చేసింది. Now what is the next step? CJ - ZJ అంటే 12 - 12 0, 16 - 16 0, 1 - 2/5 - 2/5, 0 - 1 -1. So you got all minus values and 0 zeros. So in that case we got our solution. ఇంకా మళ్ళీ దీంతో మనం ఫర్దర్గా వెళ్ళాల్సిన ఇటరేషన్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు ఏంది సొల్యూషన్ ఏం చెప్పండి చూడండి, x వాల్యూ. సో x2 ఈజ్ డైరెక్ట్లీ సొల్యూషన్ ఇదేనండి. x2 వాల్యూ 2, x1 వాల్యూ is 8 and z వాల్యూ ఆప్టిమమ్ z వాల్యూ is 128. సో ఆన్సర్స్ అన్ని ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో విత్ దిస్ you can find that you can conclude that x1 is equal to 8, x2 is equal to 2 and z is equal to 128. If you substitute in the equation also you will get the same value. మీరు కావాలంటే మీరు సబ్స్టిట్యూట్ కూడా చేసుకోవచ్చు. ఏంటి సబ్స్టిట్యూట్ చేసుకుంటారు అంటే కనుక ఆల్రెడీ ఈక్వేషన్ ఉంది కదండి. సే హియర్ దిస్ ఇస్ ది ఈక్వేషన్.
12x1 plus 16x2 is equal to z. సో ఆ ఈక్వేషన్ తీసుకుని ఆ ఈక్వేషన్లో కనుక మీరు వాల్యూస్ x1 x2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ 128. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు వర్క్అవుట్. అండ్ మీకు ఫార్ములా చెప్పాను చూడండి, జెడ్జే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, ఇది మాట్లాడు, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 2 అంటే 1 అంటే 2 కాలమ్స్లో చూస్తాం కదా, 1 and 2 కాలమ్స్లో చూస్తాం కాబట్టి స్క్వేర్ కాబట్టి మ్యాట్రిక్స్ కాబట్టి 2 అని వేసుకుంటాం. సిబిఐ అంటూ ఏఐజే, దిస్ ఇస్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ రో సెకండ్ కాలము, ఫస్ట్ కాలమ్ సెకండ్ రో, ఆ టైప్లో 5J కాబట్టి ఇది కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి సింపుల్ వేలో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. సో దిస్ ఇస్ దండి, ఎంత సింపుల్గా ఉందో చూడండి. సో this will attract marks of 4 to 5 in the case study if you get in the examination. So only thing is you have to practice. Okay, now we are going to that a case study separate. ఇక్కడ నుంచి మాత్రం కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. I have taken a case study. Maximize z is equal to 5x1 plus 3x2 subject to x1 plus x2 is less than or equal to 2 and 5x1 plus 2x2 less than or equal to 10 and 3x1 plus 8x2 less than or equal to 12. అన్ని చూడండి, మ్యాక్సిమైజ్ అనేటప్పటికి లెస్ దాన్ ఈక్వల్ టు ఉంటాయి. అదే మీకు గుర్తు. మినిమైజేషన్ అనేటప్పటికి గ్రేటర్ దాన్ అని ఉంటాయి. ఓకే, అది ఇండికేషన్. అందుగురించి మీకు ఏమవుతుందంటే ఇక్కడ అన్ని కూడా స్లాక్ వేరియబుల్స్ వస్తాయి. అదే మినిమైజేషన్ అనేటప్పటికి సర్ప్లస్ వేరియబుల్స్ వస్తాయి. ఓకే, ఇది x1 x2 అనేది నాన్ జీరో అంటే నల్ కన్స్టెంట్స్. సో నౌ ఐఎమ్ స్టార్టింగ్ ద ప్రాబ్లమ్ హియర్. సొల్యూషన్, you try it, otherwise you verify my solution. How I worked out, just you see solution. సింపుల్ గా ఏం చేశాను, ఇప్పుడు 3 వేరియబుల్స్ వచ్చింది ఎందుకంటే 3 ఈక్వేషన్స్ కదండి ఇవి, కాబట్టి s1 s2 s3. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో మనం 3 ఈక్వేషన్స్ 3 వేరియబుల్స్ అన్నాం, ఒకదానికి s1 ఒకదానికి s2 ఒకదానికి s3 అనుకున్నాను కాబట్టి I am putting that all values here, x1 plus x2. First of all, let me start from that maximization equation. So here 5x1 plus 3x2 plus 0 into s1 plus 0 into s2 plus 0 into s3. ఎందుకంటే అన్ని డమ్మీయే కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఎస్ 0 కోఎఫిషియంట్ తోటి మనం మల్టిప్లై చేస్తే మనకి 0 వస్తాయి కాబట్టి ఐ హ్యావ్ మేడ్ లైక్ దిస్. బట్ వెన్ వీఆర్ కమింగ్ టు దిస్ ఈక్వల్ చేసాం కదండి, ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు తీసేసి ఈక్వల్ చేసాం కాబట్టి కంపల్సరీగా వేరియబుల్ చూపించాలి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక వేరియబుల్ ఉంటుంది. x1 ప్లస్ x2 ప్లస్ s1 అనేది ఉంటుంది, 1s1 ప్లస్ మిగతా 0 ఉంటాయి, 0 into s2 and 0 into s3. That is the first equation. If you are coming to the second equation, 5x1 plus 2x2 plus 0s1, 0 అలాగే s1 0 ఉంటుంది, s2 మాత్రం ఉంటుంది, 1 into s2 ప్లస్ అగైన్ s3 అనేది దీనికి సంబంధం లేదు కాబట్టి 0 ఉంటుంది. సో సెకండ్ ఈక్వేషన్. అండ్ థర్డ్ ఈక్వేషన్ లో s3 మాత్రం ఉంటుంది, s1 s2 0 కాబట్టి 3x1 ఇదే రాస్తున్నా, 3x1 ప్లస్ 8x2 ప్లస్ 0s1 ప్లస్ 0s2 ప్లస్ 1s3. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అనే సొల్యూషన్స్ కూడా ఇవ్వాలండి, నేను మర్చిపోయాను. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 10 వేసుకో, 2 వేసుకోండి ఫస్ట్ దానికి, రెండో దానికి 10 వేసుకోండి, మూడో దానికి 12 వేసుకోండి. ఓకే, నౌ దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్మేట్. అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద ఫార్మేట్ సిబిజే సిజే బేసిక్ వేరియబుల్స్. ఇక్కడ మూడో వేరియబుల్ వచ్చినప్పటి s1 x2 s1 s2 s3. సో ఇక్కడ మీకు 12, ఓహో మిస్టేక్ జరిగింది, 5 3, సారీ, ఇక్కడ యాక్చువల్గా 5 రావాలి, ఏదో మిస్ అయింది అనుకుంటా, సారీ, దిస్ ఇస్ 5 అండి, ఇక్కడ 5 ఇది చేంజ్ చేయడం కుదురుతుంది, ఒకసారి చూద్దాం, ఒకసారి ఆపుదాం, అవుతాయండి. ఓకే, ఇది ప్రెజ్యూమ్ దట్ దిస్ ఈస్ దట్ నాట్ 12 అండి, ఇక్కడ 5 ఇది 3, ఈ వాల్యూస్ ఇక్కడ వేసుకుంటాం కాబట్టి కాసేపు అలాగే అనుకోండి, ఎందుకంటే మన రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకే, అండ్ s1 s2 s3 దిస్ ఈజ్ స్లాక్ వేరియబుల్స్ 0 0 0 కోఎఫిషియెంట్స్, దీని యొక్క వాల్యూస్ వేరియబుల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. లేకపోతే ఈక్వేషన్స్కి వచ్చేటప్పుడు మాత్రం కరెక్ట్ కనపడ్డా నేను, 1 1 1 0 0, చూడండి 1 1 1 0 0, ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి సొల్యూషన్ 2. అండ్ యు ఆర్ కమింగ్ టు ది సెకండ్ ఈక్వేషన్ 5 2 0 1 0 10, అది సరిపోయింది. థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పుడు 3 8 0 0 1 12, ఇక్కడ 12 ఉంది కాబట్టి సరే. ఓకే,
ఇప్పుడు మనం జడ్జే వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 0 into 1 plus 0 into 5 plus 0 into 3. సో అన్నీ కూడా జీరోలు వస్తాయి. అలాగే 0 into 1 plus 0 into 2 plus 0 into 3, that will be coming as 0. And 0 into 1 plus 0 into 0 plus 0 into 0, that is put together you get 0. And 0 into 0 plus 0 into 1 plus 0 into 1, 0 into 0, you got 0. Similarly, for this also you get 0, and for this column also you will get a 0. మనకి జడ్జేలు అన్ని జీరోలు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనకి సిజే మైనస్ జడ్జే. ఇక్కడ మీకు 5 అనుకోమన్నాను కాబట్టి జస్ట్ దిస్ ఈజ్ 5 మైనస్ జడ్జే వాల్యూ 0, యూ గెట్ ఇట్ 5. అలాగే ఇక్కడ 3 కాబట్టి 3 మైనస్ వాల్యూ 0, సో ఇట్ గాట్ ఈజ్ 3. సో 0 మైనస్ 0 0, 0 minus 0 0, 0 minus 0 0. సో సిజే మైనస్ జడ్జే వాల్యూస్ 5 3 0 0 0 వచ్చినాయి. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేయాలి, వాట్ టు డూ నెక్స్ట్ అంటే ఇమీడియట్గా మనం చేసేది ఏంటి, హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ఏంటి చూడండి 5. సో 5ని ఐడెంటిఫై చేసుకుని మనం ఈ కాలం అనేది ఏర్పాటు చేయాలి. చూసాను, ఆన్సర్ క్లిక్ చేసేసాను. సో ఐ గాట్ దట్ దిస్ ఈస్ కాల్డ్ ద కీ కాలం. ఎందుకంటే హైయెస్ట్ ఆఫ్ దిస్ 5 మనం కీ కాలం కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటిది, లోయెస్ట్ ఆఫ్ దట్ అని చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను నేను, యూ జస్ట్ రిమెంబర్ దట్ హౌ టు గెట్ ఇట్. సో హియర్ దీన్ని, దిస్ ఇస్ ద సొల్యూషన్ కదండి, దీన్ని కరస్పాండింగ్ కీ ఎలిమెంట్ చేత డివైడ్ చేసేయండి. 2/1 is 2. ఇక్కడ చూడండి బ్రాకెట్లో రెడ్ మార్క్లో చూపించాను. అలాగే 10/5 is equal to 2. అండ్ హియర్ దిస్ ఈస్ 12/3 is equal to 4. సో 2 2 4. సో మనకి వీటిల్లో ఏది లీస్ట్ అనేది మనకి కావాల్సి వచ్చినప్పుడు మీకు టై పడింది. టై పట్టడం అంటే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. యాక్చువల్ రెండు లీస్ట్ నెంబర్స్ రెండు ఈక్వల్గా వచ్చింది. అటువంటిప్పుడు వీ హ్యావ్ టు గో టు దట్ కార్నర్కి వెళ్తాం, దీనికి వెళ్తాం, ఎడ్జసెంట్ దానికి వెళ్తాం. సో ఎడ్జసెంట్ కరస్పాండింగ్ చూడండి, దిస్ ఇస్ ద కీ రో. ఓకే, కీ రో వచ్చింది. సో కీ కాలం వచ్చింది. సో జంక్షన్ పాయింట్ అంటే 1, దిస్ ఈస్ కాల్డ్ ది కీ ఎలిమెంట్. ఇక్కడ దాకా మనం ఇంత ముందు చేసిన ప్రొసీజర్ ప్రకారం చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే వాట్ టు డూ. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎటింగ్ దట్ ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో దానికి సంబంధించింది రో కాలం సంబంధించిందేమో పైన ఏముంది, x1 ఉంది. రోకి సంబంధించింది ఎక్కడ ఉంది, స్లాక్ వేరియబుల్ s1 ఉంది. సో ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేయాలి, రిప్లేస్ చేయాలంటే s1 ఈజ్ లీవింగ్ వేరియబుల్ అవుతుంది, x1 ఈజ్ ఎంటరింగ్ వేరియబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు x1 ఇక్కడ పెట్టినప్పుడు దీని వాల్యూ 5 అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఓకే, అది మనం ఇక్కడ చేసాం. చూడండి, సో సింప్లీ ఇన్ దిస్ ఐ హావ్ మేడ్ దట్ x1 ఈజ్ 5. x1 వచ్చేసింది, దాని వాల్యూ 5 కూడా ఇక్కడ మీరు తీసుకొచ్చాను. ఓకే, మిగతా అన్ని కూడా మామూలే, ఏం మార్చలేదు. ఓకే, ఇప్పుడు అది మిగతా అన్ని కూడా s2 s3 అలాగే ఉంటాయి. ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, జస్ట్ యూ సీ దట్ వాట్ టు డూ నెక్స్ట్. సో దీనికి కరస్పాండింగ్ ఉన్నది కాలం తీసుకోమని చెప్పాను. ఈ కాలంని సింపుల్గా యూ హ్యావ్ టు డివైడ్ విత్ దట్ కీ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది తీసుకోండి, దీనికి చేంజెస్ చేయాలి, రిప్లేస్ చేయాలి, న్యూ వాల్యూస్ తీసుకురావాలి. కాబట్టి ఈ కాలంని మనం చేయాల్సింది డివైడెడ్ బై దట్ కీ ఎలిమెంట్. కాబట్టి 1/1 1/1 1/1 0/1 0/1 అదే ఇక్కడ చేశాను. సో I put the values 1 1 1 0 0 2. రెండో దానికి వచ్చేటప్పుడు 2 3కి వచ్చేటప్పటికి మీకు చెప్పాను మీకు, యూ హ్యావ్ టు అప్లై దట్ ఫార్ములా. దట్ మీన్స్ ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ ఎలిమెంట్ ఇంటూ కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ డివైడ్ బై కీ ఎలిమెంట్. అంటే కరస్పాండింగ్ రో ఎలిమెంట్ కరస్పాండింగ్ కాలం ఎలిమెంట్ రెండు మల్టిప్లై చేసి డివైడ్ బై కీ ఎలిమెంట్ చేస్తే అది ఓల్డ్ వాల్యూని తీయాలి. సో యూ చేంజ్. ఇక్కడ నేను ఐ హ్యావ్ గివెన్ ద సొల్యూషన్స్ హియర్. నేను ఏం చేశానంటే జస్ట్ యూ ట్రై ఆన్ యువర్ ఓన్ అండ్ దెన్ యూ విల్. సో ఇట్ విల్ బి
an exercise to you also equal. So it is a good. So ఆ రకంగా చేస్తే కనుక I worked out at 0, -3, -5, 1, 0, 0. Similarly, for this second column also same thing I applied. So I got values of 0, 5, -3, 0, 1, 6. So values అన్ని కూడా రీప్లేస్ చేస్తాను. అంటే ఫస్ట్ దేమో ఒక మెథడ్ అయింది, మిగతా రెండు కాలమ్స్ కూడా డిఫరెంట్ మెథడ్లో అంటే ఈ ఫార్ములా బేస్డ్ మీద చేసాం. చేసిన తర్వాత నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ, సింప్లీ జడ్జే అనేటప్పటికి మామూలు మ్యాట్రిక్స్. That means 5 into 1 plus 0 into 0 plus 0 into 0. So I put here the value is 5. అలాగే సెకండ్ దాకా వచ్చేటప్పటికి 5 into 1 plus 0 into -3, 0 plus 0 into 5, that is also 0. So I got the value of 5. ఆ రకంగా కనబడితే 5, 5, 5, 0, 0 I got. నెక్స్ట్ ఏం చేశాను, CJ minus ZJ. అంటే CJ is ఇక్కడ 5. So ఇది ZJ is I got this one. So 5 minus 5 is equal to 0. 3 minus 5 is equal to -2. And 0 minus 5 is equal to -5. And here 0 and minus 0, 0. So ఇప్పుడు మొత్తాన్ని చూస్తే కనుక అన్నీ మనకు కావాల్సినవి వచ్చేసింది. There is no positive value. సో ఇక్కడ కూడా మనకి ఎండ్ అయిపోయి సొల్యూషన్కి మనం వెళ్ళిపోవచ్చు. సో సొల్యూషన్కి వెళ్ళిపోయినప్పుడు వాట్ ద గాట్ సొల్యూషన్. సో x1 is equal to 2 వచ్చింది. x1 is equal to 2. ఇప్పుడు మీరు అడగవచ్చు, సరే x1 ఒకటి కనుక్కున్నాం, మరి x2 సంగతి, x3 సంగతి కూడా అవసరం లేదు. x1 వచ్చిందంటే చాలు, 2 వచ్చేసినట్లు లెక్క. సో 2 వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, దట్ మీన్స్ ఈక్వేషన్స్. ఇఫ్ x1 is equal to 2 అయినప్పుడు ఓకే, x2 ఎంత అవుతుంది, జస్ట్ యూ ఫైండ్ అవుట్. ఎందుకంటే x1 plus x2 is equal to 2 అన్నాడు ఒక ఈక్వేషన్లో. ఓకే, ఉన్నప్పుడు మీకు x1 కనుక 2 అయినప్పుడు సో x2 is equal to 0. So x2 automatically 0 అయింది. So by substituting these two values in the equation అంటే maximization of z is equal to 5x1 plus 3x2 అంటే 5 into 2 plus 3 into 0. So we get a 10. So this is the solution. So this way you have to find out that solutions for this x variables as well as that optimum value of maximum. సో వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే మనకి ఫర్దర్ ఇటరేషన్లోకి వెళ్ళక్కర్లేకుండానే ఇక్కడ లెక్క ప్రాబ్లం తెగిపోయింది. దట్టు 3 వేరియబుల్స్ మనం చేసాం. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాబ్లం. నౌ లెట్ us try another problem. This is maximize z is equal to 2x1 minus x2 plus 2x3. So this is the objective function and subjective constraints is 2x1 plus x2 is less than or equal to 10. And x1 plus 2x2 minus 2x3 is less than or equal to 20. And x1 plus 2x3 is less than or equal to 5. And x1, x2, x3 is a null. Okay, అయిపోయింది. Now we are coming to that solution. You try, otherwise you verify my solution. So here ఇంకా నేనంటే ఇంకా మనకి మీకు డైరెక్ట్గా మీకు ఏం చూపించట్లే. ఎందుకంటే ఇది సర్కిల్, ఇదేమో కాలము, ఇది కీ కాలము, కీ రో అనేది ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. జస్ట్ ఐఎమ్ షోయింగ్ అందరి డయాగ్రామ్. చూడండి ఇక్కడ వాల్యూస్ వేసుకోండి. వాల్యూస్ ఏంటంటే మనకి జస్ట్ సొల్యూషన్ ఏం చేశారు, z is equal to 2x1 plus 2x1 minus x2 plus 2x3 ప్లస్ ఇక్కడ 3 వేరియబుల్స్ ఉంటాయి కదండి, ఈక్వేషన్ 3 కాబట్టి. సో 0s1 plus 0s2 plus 0s3 అక్కడికి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అయిపోయింది. నౌ వీఆర్ కమింగ్ టు దట్ ఈక్వేషన్ పార్ట్కి వస్తే ఓకే, సో హియర్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ద 2x1 plus x2 plus 0x3 బికాజ్ x3 కూడా అక్కడ ఉంది కాబట్టి 0x3 దాని వాల్యూ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ పైన సైలెంట్ అయిపోయింది కాబట్టి x1, x3, x3 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో యూ హ్యావ్ టు షో దట్ వేరియబుల్స్ 3, బట్ ద వాల్యూ ఆఫ్ దట్ కోఎఫిషియంట్ ఆఫ్ x3 ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ 0 కాబట్టి యూ హ్యావ్ టు షో యాజ్ 0.x3 1 into s1 plus 0 into s2 plus 0 into s3 is equal to solution 10. And similarly if you are coming to this another equation x1 plus 2x2 ఇదండి, ఓకే, ప్లస్ 2x3 ఇది ప్లస్ మైనస్ అండి, ఇక్కడ ఐ పుట్ ఎ మిస్టేక్ హియర్. నెక్స్ట్ ప్లస్ 0 s1 plus 0s2 plus 1s3 is equal to that is 5, this one.
ఓకే. And similarly, if you are coming to that, another equation also, I think here this year, అది కూడా చేయండి. చేస్తే కనుక ఫైనల్గా మ్యాట్రిక్స్ టేబుల్ తయారు చేద్దాం. తయారు చేస్తే కనుక జీజే సిబిజే. సో హియర్ యూ హ్యావ్ టు ఫైండ్ x1 x2 x3 s1 s2 s3 ఇవన్నీ కూడా మీకు వేరియబుల్స్ వేసుకున్నాం. సో దాని వాల్యూస్ అన్ని కూడా మనం ఫైండ్ చేసాం, చూపించాం. సో హియర్ 5, that is 3, I think it is something mistake. ఓకే, ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, ఇక్కడ మిస్టేక్స్ పడ్డాయి. 2x1 ప్లస్ x2 ప్లస్ x3 రాసుకోండి. ఇక్కడ one item is missing here. 2x1 plus x2 plus x3. అలాగే ఇక్కడ x1 plus 2x2 plus 2x3, ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ కాదు. సో విత్ దిస్ we shall proceed. ప్లస్ మైనస్ 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 అది మైనస్, ఇది ఒక్కటే మీకు ప్లస్ x3 అని వస్తుంది. లేకపోతే నౌ దాని ప్రకారం మనం 3 ఈక్వేషన్ చేసుకోవాలి. ఒక ఈక్వేషన్ మిస్ అయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ వాల్యూస్కి వస్తే కనుక ఇది వాల్యూస్ మనకి ఇక్కడ తీసుకుంటున్నాం కదండి, 2. ఓకే, చూడండి, జెడ్ ఈక్వేషన్ చూసేటప్పటికి ఇది తీసుకున్నాం కదా, ఇక్కడ 2 రావాలి యాక్చువల్గా. దిస్ ఇస్ 5 వచ్చేసింది మిస్టేక్, మనం కాపీ అండ్ పేస్ట్లో అది వచ్చేసింది ప్రీవియస్గా. సో ఇట్ యూ హ్యావ్ టు రైట్ యాజ్ హియర్ దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ -1 అండ్ దిస్ వన్ ఈజ్ 2. ఆ తర్వాత 0 0 0, ఇక్కడ 0 ఉంటుంది. ఇది మాత్రం కొంచెం ఈ కాలమ్సే మీకు దెబ్బతాం, కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో యూ హ్యావ్ టు నోట్ డౌన్ దిస్ యాజ్ 2 అండ్ దిస్ ఈజ్ -1 అండ్ దిస్ ఈజ్ 2 అండ్ 0 0 0. నెక్స్ట్ డ్రా సెట్ అవుతుంది అండి. సో ఇక్కడ మిగతా అన్ని కూడా వేరియబుల్స్ వేసుకుంటాం. వేసుకున్న s1 s2 s3 మామూలే. దాని వాల్యూస్ ఇవన్నీ కూడా మనం ఈ ఈక్వేషన్స్ బట్టి చేసుకుంటే 2 1 0 1 0 0 10 ఇక్కడ దాకా ఓకే. 1 2 -2 0 1 0 20, ఎందుకంటే వాల్యూస్ 20 ఉంది కదండి ఇక్కడ 20. అలాగే 1 0 2 0 0 1 ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5, అంటే ఈ 3 ఈక్వేషన్. సో ఈ 3 ఈక్వేషన్ ఇది అనమాట 5. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ జెడ్జే వాల్యూ కనుక్కోవాలని చెప్పాను. సో జెడ్జే వాల్యూ కనుక్కోసేపటికి ఏమని చెప్పానండి, 0 × 2 + 0 × 1 + 0 × 1 అన్నీ సమ్మేషన్ చేస్తాం. అలా చేసుకుంటే వెళ్తే వాల్యూస్ అన్ని ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత సిజే మైనస్ జెడ్జే చూడండి, సిజే అంటే సిజే నుంచి జెడ్జే తీసాం, 2 - 1 2 0 0 0 0 వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటి, అవుట్ ఆఫ్ దీస్ విచ్ ఇస్ ద హైయెస్ట్ అని చూసుకున్నాం. హైయెస్ట్ అనేటప్పటికి 2 వచ్చినాయి. ఇక్కడ ఇది హైయెస్టే, కానీ మీకు ఏం చెప్పాను, కార్నర్కి వెళ్ళిపోవాలని చెప్పాను. సో దిస్ ఈజ్ ద మీకు కీ కాలం కింద ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలని చెప్పాను మీకు, ఏదైతే మీకు సొల్యూషన్ ఉందో డివైడ్ బై ద కీ ఎలిమెంట్, కాలం ఎలిమెంట్లో కీ కాలంలో ఉన్న ఎలిమెంట్తో డివైడ్ చేయాలని చెప్పాను. అంటే 10/2 ఇక్కడ వేసాం 5, అలాగే 20/1 ఇట్స్ కమింగ్ యాజ్ 20 అండ్ 5/1 ఇట్స్ కమింగ్ యాజ్ 5. ఈ మూడిట్లో ఏది చూడాలని చెప్పాను, ఐ హ్యావ్ చూసన్ దట్ లీస్ట్ అనేటప్పుడు మళ్ళీ ఇక్కడ 2 వచ్చినాయి, ఇది వచ్చినాయి. కాబట్టి ఇందులో మీకు నేను చెప్పింది ఏంటంటే, ఏదైతే మీకు కార్నర్ ఉందో దానికి ప్రిఫర్ చేయమని. అప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ యాజ్ అ కీ రో. రెండింటిలో ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ కీ ఎలిమెంట్ 2. కీ ఎలిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఈ పార్ట్ వరకు కూడా సింపుల్గా డివిజన్లో చేసేయచ్చు. ఓకే, కానీ ఇక్కడ మనకు రిప్లేస్మెంట్ అనేది చేయాలి కదండి. నెక్స్ట్ టేబుల్ ఇదే టేబుల్ కాపీ చేస్తాం. చేసిన తర్వాత చూడండి, సో ఐ హ్యావ్ డన్ దిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చేయాల్సిన చేస్తాం, రిప్లేస్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే లీవింగ్ వేరియబుల్ s1 అవుతుంది అండ్ ఎంటరింగ్ వేరియబుల్ x1 అవుతుంది. దాని వాల్యూ ఆటోమేటిక్ ఇక్కడ మనం 2 అనుకున్నాం కదా, ఆ 2 అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత
then we have to go for this exercise. చేస్తే కనుక see here మిగతా అన్ని కూడా జస్ట్ చేయండి. చేసిన తర్వాత దెన్ అగైన్ సెకండ్ ఇటరేషన్ వస్తుంది. ఇటరేషన్లో మీకు అగైన్ యూ గాట్ ఇట్ యాజ్ వాల్యూస్ ఆఫ్ 0, -2, 2, -1, 0, 0 వస్తాయి. ఈ 2 అనేది మళ్ళీ ఇక్కడ మనకు పాజిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ దట్. ఇది హైయెస్ట్ కింద తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ రో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ ద కీ కాలం కింద తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దీన్ని మనం సొల్యూషన్ బట్టి డివైడ్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమవుతుందంటే 5/0 అనేటప్పటికీ ఇన్ఫైనైట్లోకి వెళ్తుంది. అంటే నో వాల్యూ, వీ కెనాట్ సే దట్. ఇన్ఫైనైట్ అనేది వదిలేయాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే 15/-2, 15/-2. ఓకే, సో దిస్ ఆల్సో వీ కెనాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అలా తీసుకున్నా కూడా 7.5 వచ్చింది. అలాగే దిస్ వాల్యూ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అంటే మన వాల్యూ మాత్రం తీసుకుంటాం. దట్ మీన్స్ సైన్ అనేది ఇగ్నోర్ చేయాలండి. -7/5 వచ్చింది కాబట్టి మైనస్ వాల్యూ తక్కువ కాబట్టి అనుకోకూడదు. వాల్యూ ఎంత 7.5. సో ఇగ్నోర్ దట్. ఈ సైజ్ కదండి సైన్. సో సైన్ చేసాం. తర్వాత దాంట్లోకి వెళ్తే 0 వచ్చింది. సో దిస్ ఈజ్ ద లీస్ట్. సో లీస్ట్ నెంబర్ కాబట్టి మూడిట్లో దాని కరస్పాండింగ్ ఉన్న రో అనేది మనం ఐడెంటిఫై చేసాం. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయినాయి. 2 అనేది వచ్చింది. ఈ 2 అనేది వచ్చిన దిస్ ఈజ్ కాల్డ్ ది కీ ఎలిమెంట్. ఈ కీ ఎలిమెంట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మామూలే విత్ దిస్ కీ ఎలిమెంట్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దట్ అదర్ థింగ్స్. దట్ ఈస్ రీప్లేసింగ్ దట్ వాల్యూస్. ఇవన్నీ చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ మీకు వర్కౌట్ చేయడానికి కుదరదు కాబట్టి ఈ టేబుల్లో. అందుకని మీ కాలమ్స్ కూడా అలైన్మెంట్ కూడా తప్పినాయి. అందుకని చేయడం అనేది కొంచెం కష్టం. అంటే మీకు ఎంత డిఫికల్టీ మాత్రం ఉండవండి. వాట్ ఎవర్ ఐ హ్యావ్ షోన్ ఇన్ ద ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్. అది ఇందాక అంటే దట్ మీన్స్ 3 వే. ఫస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత 2-3. యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ఐ హ్యావ్ కలెక్టెడ్ ఫ్రమ్ సమ్ అదర్ బుక్స్ అండ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ వన్. సో ఎంత డీప్గా మీకు ఉండదండి. సో సింపుల్ ప్రాబ్లమే ఫస్ట్ చేయకున్న ప్రాబ్లమ్, లేదంటే సెకండ్ ప్రాబ్లమ్. ఆ 2 ప్రాబ్లమ్స్ చూసుకుంటే చాలు, త్వరగా ఉంటే చాలు. ఇంత డీప్గా 3 వేరియబుల్స్ మీద వెళ్తాం. ఎందుకంటే టైం టేకింగ్ కాబట్టి దిస్ టైప్ దే వాంట్ యూ. సో యూ జస్ట్ ట్రై ఇట్ అండ్ యూ విల్ గెట్ సమ్ solution of that values 10 రావాలి. ఓకే, and the values of x1 is equal to 5, x3 is equal to 0 and x2 is equal to 0 వస్తాయి. So you try your interest one. Now we are coming to that simple problem. Maximization z is equal to 7x1 plus 6x2 and subject to this is the constraints. So I'm giving the solution. You also try at your end. So this is the thing. ఇది సింపుల్గా ఇంతకన్నా సింపుల్గా మీకు ఉండదు. ఈ సింపుల్ ప్రాబ్లమ్స్ చేసుకున్నా చాలు, ఒక్క లెక్క వచ్చినా చాలు. యూ విల్ గెట్ ఎ గుడ్ మార్క్స్, గుడ్ స్కోర్. సో సింపుల్గా z is equal to 7x1 6x2 ఇది మామూలుగా ఈజీ అయిపోతుంది. ఇది చేయండి. తర్వాత ఈక్వేషన్కి వచ్చేటప్పటికి x1 + x2 + 1s1 + 0s2 is equal to 4 అండ్ తీసుకున్నారు. ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్ అనేటప్పటికి సేమ్లా వేసాం. ఇవన్నీ వాల్యూస్ ఐ హ్యావ్ గివెన్. I have taken the values here. అంటే ఈ కోఎఫిషియెంట్స్ మనం తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఈ కోఎఫిషియెంట్స్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. సరే, ఇక్కడ కూడా మిస్టేక్ పడిపోయింది. యాక్చువల్గా 5 కాదు 7 6 కాపీ పేస్ట్ తప్పదు. పెద్ద మిస్టేక్. 7 ఇది 6. సో మీరు చేయండి. అందువల్ల మీకు యూ గాట్ CJ - ZJ కూడా 7 6 0 0 వచ్చినాయి. వచ్చిన తర్వాత హైయెస్ట్ వాల్యూ 7 కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దిస్. దట్ మీన్స్ దిస్ ఈజ్ అ కాలమ్. ఓకే, ఇప్పుడు కాలం వచ్చిన తర్వాత దీన్ని బట్టి మీరు డివైడ్ చేయాలని చెప్పాను. 4/1 4 అండ్ 6/2 దట్ ఈజ్ 3. ఇందులో లీస్ట్ అనేటప్పటికి మళ్ళీ ఇది వచ్చింది కాబట్టి దీన్ని రో కింద సెలెక్ట్ చేస్తాం. ఈ కీ ఎలిమెంట్ అనేటప్పటికి ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ 2 కాబట్టి 2 కీ ఎలిమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం ఏం చేస్తున్నాం, రీప్లేసింగ్ ద వాల్యూస్. రీప్లేసింగ్ ద వాల్యూస్ అనేటప్పటికి మనకి ఎప్పుడైతే మీకు ఎలా వచ్చినాయో, సో x1 దీనికి సంబంధించిన x ఎలా చూసారా, దిస్ ఈజ్ ద కాలం, దిస్ ఇస్ ద రో. ఆ రోకి దీనికి సంబంధం కనెక్షన్ ఉన్నది ఏంటంటే ఇక్కడ ఉన్న x1కి ఇక్కడ s2కి రిప్లేస్మెంట్ జరుగుతుంది, సబ్స్టిట్యూషన్. అందుకని మీకు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు రిప్లేస్ దట్ x1 వాల్యూ ఐ హ్యావ్ పుట్ హియర్ x1 పెట్టుకున్నాను, 7 పెట్టాను.
7 పెట్టి యూ హ్యావ్ టు డూ ది ఎక్సర్సైజ్. మీకు మామూలుగా తెలుసు కదండి. అంటే ఇది డైరెక్ట్గా వేసేసాను ఇటరేషన్లో. అలా కాకుండా మీరు చేయాల్సిన పద్ధతులు మీరు చేయండి. చేసిన తర్వాత వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ అనేది ఇట్ వోంట్ సాటిస్ఫై, బికాజ్ వాట్ ఎవర్ ద వాల్యూస్ యూ గాట్, నల్ వాల్యూ, జీరో వాల్యూస్ రాలేదు కాబట్టి, నెగిటివ్ వాల్యూస్ రాలేదు కాబట్టి, అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ దట్ సేమ్ ఎక్సర్సైజ్. మళ్ళీ అగైన్ అట్లా ఉన్నది హైయెస్ట్ అంతా తీసుకుంటాం. తీసుకుని సో ఇక్కడ మళ్ళీ సిజే మైనస్ జెడ్ ఈక్వల్ టు 0, 2.5, 0, -3/3, 1/3 వచ్చింది. ఇది వచ్చింది. ఇది హైయెస్ట్ కాబట్టి మళ్ళీ కాలం అనేది ఐడెంటిఫై చేసాం. చేసిన తర్వాత దీన్ని బట్టి మళ్ళీ డివైడ్ చేసాం. 1/2, 3/2, సో 2, 6. ఇందులో లీస్ట్ అనేటప్పటికి 2 కాబట్టి దాన్ని మళ్ళీ రో కింద సెలెక్ట్ చేసాం. ఇంటర్సెక్టింగ్ పాయింట్ తీసుకోవాలి, అది కీ ఎలిమెంట్. ఆ కీ ఎలిమెంట్ బేస్ చేసుకుని ఇక్కడ మీకు ఏమంటే యూనిట్ కనెక్షన్ కాబట్టి ఈ ఎక్స్ని ఇక్కడ రిప్లేస్ చేసి అక్కడ మీకు దాని వాల్యూ వేసేసాం. దాని వాల్యూ x2 వాల్యూ అనేది ఇక్కడ రిప్లేస్ చేసాం. 6 కింద వస్తుంది. చూడండి, ఇక్కడ 6 కింద వచ్చింది, x2 వచ్చింది. సో మిగతా ఎక్సెస్ అంతా కూడా మామూలుగా చేస్తాం. ఫస్ట్ కాలం దీనికి సంబంధించిన కాలం అంతా కూడా మీకు అది చెప్పాను. మీకు ఈ మధ్యలో ఉన్నది కీతో డివైడ్ చేయడం. 0/12, 1/2, 1/2, -1/2. సో యూ గాట్ దిస్ వాల్యూస్. అండ్ దీనికి వచ్చేటప్పటికి మీరు ఫార్ములా ఉపయోగించాలి. దట్ మీన్స్ ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ ఎలిమెంట్ ఇంటూ జీరో వాల్యూ ఇంటూ కరస్పాండింగ్ key column value divided by key element. So you get that values like this. Okay. So again, Zj, you can get that Z. That is 6 into 0 plus 7 into 1. 6 into 1 plus 7 into 0. Summation చేసుకుంటే రావచ్చుని. Cj Cj minus that you get 0, 0, -5, -1. So ఇక్కడ ఏమవుతుంది మీకు నో పాజిటివ్ వాల్యూ. సో మీకు సొల్యూషన్ వచ్చేసినట్టు లెక్క. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మీకు సొల్యూషను x2 = 2, x1 = 2. సో ఇక్కడ మీకు ఇది కూడా మీకు కింద చేస్తే కనుక దీని వాల్యూ కూడా చేస్తే కనుక దట్ ఈస్ ద వాల్యూ. సో ఇట్ విల్ బి కమింగ్ యాజ్ 26. సో లైక్ దట్ యూ విల్ గెట్ ఎ వర్కింగ్ అవుట్ ఆఫ్ దట్ సింప్లెక్స్ మెథడ్. ఆ రకంగా చేయాలి. జస్ట్ ట్రై ఇట్. మై అడ్వైస్ ఈజ్ definitely, because one or two examinations the people got good score. With that only they completed their this paper, because 4 marks margin అనేది చాలా ఎక్కువ అండి. So don't miss this simplex method. Next, objective type questions వస్తాయి. Just I am placing it, just choose that your answer, otherwise verify my answer. The simplex method is used in which of the following? Linear programming. Okay. And the simplex method is basically and essentially dash. This is that evaluates the corner points in search of that optimal solution. Iterative. Iterative అంటే repetition. That's all. అంటే again and again until you get that values. If it is a maximization అంటే negative values కానీ 0 కానీ రావు. If it is a positive minimization అయితే you should get zeros and positive values plus. And in simplex method, the value of object function is increased at each step of that iterated till no further improvement is possible. When simplex method is used for problems such as maximization of production, profit, or contribution, such problem is called as maximization problem. So, sir, ఎలా అడిగారు కదా, ప్రొడక్షన్, ప్రాఫిట్, కంట్రిబ్యూషన్ అన్నాడు. అదే కనుక ఎక్స్పెండిచర్ తర్వాత దట్ మీన్స్ కాస్ట్ అన్నాడు అనుకోండి, కాస్ట్ రిడక్షన్ అనుకోండి, మినిమైజేషన్ ప్రాబ్లం అవుతుంది. When simplex method is used for problems such as the minimization of the cost and such a problem is called as, okay, you know very well, it is called as a minimization problem. In which of the following areas the application of the LP techniques is cannot be done? ఇందులో మనం చేయలేం. పోర్ట్ఫోలియో సెలెక్షన్, స్టాఫింగ్ ప్రాబ్లమ్, ప్రాఫిట్ ప్లానింగ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఆల్ ఆఫ్ ది అబౌవ్.
ఎందుకు చేయలేము అంటే ఎందుకు చేయలేము అంటే ఎల్పి టెక్నిక్స్ ఎందుకు చేయలేము కెనాట్ బి డన్ ది ఫాలోయింగ్ ఏరియాస్ అంటే వేరియబుల్స్ అనేది ఎక్కువ ఉంటాయండి. అంటే మోర్ దాన్ 2 ఉంటే కనుక ఎల్పి టెక్నిక్స్ అనేది పనికిరావు. యూ హ్యావ్ టు గో ఫర్ దట్ సింప్లెక్స్కి వెళ్ళిపోవాల్సింది. అండ్ వేరియబుల్స్ కూడా ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ సాల్వింగ్ దట్ మ్యాట్రిక్స్ అనే కూడాను సారీ నాట్ ఓన్లీ దట్ ద కేస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ పెరిగే కొద్దీ కూడా కాంప్లెక్సిటీ ఎక్కువ. Which are the following areas the application of LP techniques cannot be done? So that means trimming of the loss. Okay, loss, agriculture and contracting of water boarding and financial mix strategy. వీటికైతే కనుక ఓకే, అదర్వైజ్ అంటే వీటన్నిటిలోనూ మనం చేస్తాం అన్నమాట. అప్లికేషన్ ఆఫ్ ది ఎల్పి టెక్నిక్స్ అనేది ఉపయోగిస్తాం. కెనాట్ బి అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్. సో విత్ దిస్ ఇట్ ఇస్ ఓన్లీ జస్ట్ మోడల్ ఓన్లీ. అదర్వైజ్ యూ గో టు ద బుక్ అండ్ సమ్ అప్ చూడండి. అందులో మీకు జస్ట్ యూ సీ దట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నాలుగైదు చూడండి. అదర్వైజ్ వాట్ ఎవర్ ఐ డిస్కస్డ్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ.